హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులను అమ్ముకున్నది కేసీఆర్, హరీష్ రావేనన్నారు. కాంగ్రెస్ పై బురద చల్లటం దొంగే దొంగ అని అరచిన చందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి, ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పము అని చెప్పి మేము చెప్పాము. కానీ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో సంతకాలు పెట్టారని కేంద్ర ప్రభుత్వం మినిట్స్ కూడా బయటకు విడుదల చేసింది. ఒకవైపు రాష్ట్ర మంత్రివర్యులేమో మేము సంతకాలు పెట్టనే లేదు, మేము అప్పచెప్పమంటున్నారు. ఇంకొక వైపు ఢిల్లీకి వెళ్ళిన అధికారులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి సంతకాలు పెట్టడం, మినిట్స్ అన్నీ కూడా అఫీషియల్ మినిట్స్ 2 రాష్ట్రాలు సంతకాలు పెట్టినాయి, కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టింది, ఆ మినిట్స్ అంతా కూడా బయటకు వచ్చినాయి. The state of Telangana has proposed to hand over only the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna River Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin accordingly. And దీని కోసమైన seed money of rupees 200 crores each to be KRMB and GRMB. ఈ 2 ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 200 కోట్లు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక 200 కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ 2023 మార్చి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా.